ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేకి పెట్టింది పేరైన సుకుమార్ ఆ స్టైల్ ని ఫాలో అవడంలో చాలాసార్లు ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. అలాంటి ప్రయోగాలు వికటిస్తే నేనొక్కడినే మాదిరిగా కమర్షియల్ డిజాస్టర్స్ అవుతాయి. సుకుమార్ చిత్రాలకి మాస్ కేంద్రాల వసూళ్లు రాకపోవడానికి కూడా కారణమిదే. అతనితో చరణ్ సినిమా చేస్తున్నాడంటే చరణ్ ని కొత్తగా చూపిస్తాడని మెగా అభిమానులకి ఎగ్జైటింగ్ గా ఉన్న కానీ కన్ఫ్యూజింగ్ నేరేషన్ తో ఎక్కడ తెకమక పెడతాడో అనే భయం కూడా ఉంది. పైగా చరణ్ ఇందులో చెవిటివాడిగా కనిపిస్తున్నాడనేసరికి ఇదేదో ప్రయోగం అనే భావన ఉంది. ఈ అనుమానాలన్నింటికీ తెరవేస్తూ ఇదొక పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా అని సుకుమార్ చెప్పాడు. తన చిత్రాల్లో కనిపించే తిక్కమొక్క నెరేషన్ ఇందులో ఉండదని, కథ స్ట్రైట్ గా వెళ్తుందని, క్లారిటీ ఉంటుందని తెలియజేశాడు. రామ్ చరణ్ చాలా కొత్తగా కనిపిస్తాడని, అభిమానులు అతడిని చూసి కొత్తగా ఫీల్ అవుతారని, అచ్చమైన పల్లెటూరి వాతావరణం, స్వచ్ఛమైన మనుషుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం తనకి దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టేది అవుతుందని అన్నాడు. ఇది ప్రయోగాత్మక చిత్రం కాదని, కమర్షియల్ గా ఉండే కొత్త రకం సినిమా అని సుకుమార్ భరోసా ఇవ్వడంతో చరణ్ ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.